ఇప్పుడున్న పరిస్థితులకి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఎంతో ముఖ్యం. డబ్బు లేకుండా జీవించడం అసాధ్యం. డబ్బు లేకపోతే అన్ని కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఎన్నో ఇతర సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. దీంతో మానసిక ఆందోళనకి గురవుతారు. ఇవన్నీ ఆలోచిస్తూ కుటుంబానికి దూరం అవ్వటం ఇలా ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమందికి వారి జాతకంలో ఉన్న గ్రహదోషాల వలనో లేదా ఇంట్లోకి ప్రవేశించిన నెగిటివ్ ఎనర్జీ వలనో డబ్బు వచ్చినా చేతిలో నిలవదు, వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి ఈ దోషాలు తొలగించుకుని మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిష్కారాన్ని చేయండి. అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కావాలనుకుంటారు. ఆ లక్ష్మీ కటాక్షాన్ని వద్దనుకునేవారు ఎవ్వరూ లేరు. కానీ అందరూ లక్ష్మీపుత్రులు కాలేరు. కొంతమంది జాతకంలో మనం గమనించినట్లయితే చంద్రుడు గురుడు కలిసి ఉండటం లేదా గురుచంద్రులు ఉండటం ఇలా చూస్తూ ఉంటాం. ఎవరి జాతకంలో అయితే గురుచంద్రులు కలిసి ఉంటారో వారికి గజకేసరి యోగం ఉంటుంది. ఈ గజకేసరి యోగం కలిగిన ప్రతి ఒక్కరూ లక్ష్మీపుత్రులనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ గజకేసరి యోగం కలగదు. మరి మన జాతకంలో లేని గజకేసరి యోగం యొక్క ఫలితం పొందాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గజకేసరి యోగం పొందడానికి ప్రత్యేకమైన పూజలు వంటివి ఏమీ ఉండవు. ఏ పూజలు చేసినా ఈ యోగం మనకి కలగదు. మరి గజకేసరి యోగం ఎలా పొందాలని మీకు ఆలోచన రావచ్చు. మీరు ఎక్కడికన్నా తిరుపతి, శ్రీకాకుళం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. లేదా ఏదైనా సర్కస్ కంపెనీలకు వెళ్ళినప్పుడు రాలిన ఏనుగు వెంట్రుకలు ఉంటాయి. ఆ ఏనుగు వెంట్రుకలను ఎలాగైనా ఒకటి సంపాదించుకుని దానిని బంగారం లేదా వెండితో ఒక ఉంగరం లేదా కడియం ఇలా మీ ఇష్టాన్ని బట్టి తయారు చేయించుకుని దానిని మీ చూపుడు వేలు లేదా ఉంగరం వేలుకి ధరించాలి. దానిని రోజు మీ చేతికే ఉంచుకోవడం మర్చిపోకండి. ఇలా ధరిస్తే మీరు గజకేసరి యోగం పొందినట్టే. ఏనుగు వెంట్రుకను ఎవరైతే ధరిస్తారో వారి జాతకంలో కూడా ఏనుగుకి ఉన్నంత బలం ఏర్పడుతుంది. జాతకంలోని నరఘోష, శత్రుబాధలు పోయి వ్యాపారంలో వృద్ధి చెందడానికి లక్ష్మీ యోగాన్ని కల్పిస్తుంది. ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షమే కాక మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగే కోర్టు సమస్యలు, మీ ఇంట్లోని సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాక ఏనుగు తొక్కిన మట్టిని ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు ఉంచడం కూడా లక్ష్మీ యోగాన్ని కలిగిస్తుంది. మరి మీరు కూడా లక్ష్మీ అనుగ్రహం లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న వారైతే ఈ చిన్న చిన్న పరిష్కారాలను చేసి సుఖ సంతోషాలతో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.